Inter pass in the students की practical learning and industrial exposure तो 100% placement ఇస్తుంది I create degree college. ఈ ప్రశ్నలు ఇవి అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వల ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ కృష్ణ భార్యను పణముట్టిన మనిషి. ఛ, మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి వానికి రాజ్యం ఎందుకు, సుఖమెందుకు? దీనికి దూతలేలా, సంధియేలా? కర్ణ నీ ప్రసంగం అధికం. అయినా ఉన్న మాటలే చాలు. గతాన్ని మరచి సత్యాన్ని తలచి న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. జూదమాడుట వింత వ్యసనం, ఫలితం బుద్ధిమాంద్యం. వైరికా సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు, తల తిరిగి వ్యధ పెరిగి తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువవలదు, నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా, ఉత్తముడు చెప్పిన సత్యవాక్కులన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు, మాట పట్టింపులు మనకు క్షేమం కాదు. అన్న ధృతరాష్ట్రులు, విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడు నేను. నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగభాగమిచ్చుట న్యాయము, ధర్మసమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. 5గురికి మనిషికొక్కటిగా 5 ఊళ్ళైనా ఇవ్వు. 5 ఊళ్ళ 5 ఇళ్ళు కూడా ఇవ్వం. సూదిమనంత చోటు కూడా దొరకదు. దయచేయండి. దుర్యోధన! దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి. నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి. బంధువులతో పని. గురుదేవా, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమారా, ఏమి? ఇందరి పెద్దల మాటను తోసివేయకు. లోచించి మరీ బదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం. అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పదాలరు. ఈ హాసము అపజయం మాదని తెలుపునదా? నీవే చెప్తున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి? భోజనం చేసిపోవచ్చు. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనులు? పాండవులకు, తమకు. నేను సజ్జనులకు సజ్జనుడనరా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా, ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మ అవమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? బుద్ధిహీనుడా, ఏం కూశావు? నా గుండెలను ఈటలతో తీర్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తినే అవమానించినావే. అవురా, ఎంత సాహసంగా నీకు! ఆయన చిన్నవాడని దైదరి చూరుకుంటున్నాను, లేకుంటేనా? ఏం చేయగలవు? దుర్యోధన, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం. అది ఈ మూర్ఖునికి ఉపయోగం కారా. లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టి దివ్య ధనుసు విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది. ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయమున నీకు విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు. అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు. కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యుడు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు. నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? ఖండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు 5 గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు. ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్తా? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను. కాని సూది మొనంత స్థలమైనా ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు. భావి కర్తవ్య నిర్ణయం నీది.
కృష్ణ, నువ్వు దొంగవు, నన్ను శోధిస్తున్నా. ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై తుదకి పగిడి పొట్టకూటికి పరుల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరుల ఎంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైన సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త అత్త, వద్దమ్మా వద్దు. అది రాజదృష్టి. ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే. ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది. సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధం నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధనుని. కృష్ణ! ఎంత కలవరమత్తా నీకు! దుర్యోధనునికి కాదనేగా నేను అనబోయాను. కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్త, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతన్ని నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అదెప్పుడూ చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడం. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు. నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏమిటి? నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఆ, ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ భూని ఉన్నాడే, అతడే అతడు, కర్ణుడు. ఎవరు? కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు. వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో. అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. సరే, నా కోరిక నెరవేరదు. పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా 2 వరములైనా ఇవ్వు అని అడుగు. వరముల? అవును. ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించున్నది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగమని. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్త, యుద్ధంలో నేనుండేది అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను. దానికి నీవు భయపడవలదు. సరే, ఆ 2వ వరం? అర్జునుని తప్ప మిగిలిన 4 చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకో. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా? అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మనసెట్లు భరించగలదు. ఏమైనా నీకు ఆశ అధికం అత్త. పగవారందరూ మడి అవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే. అంతేగా? మానవ మాతృలము, మోహ వివశులము. అత్త అత్త, నీవు ఒక ధర్మాన్ని మరువవలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ
ఒక్క మొక్కను మాత్రం వదిలివేయడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్త, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని చేజారిపోయాడు. సద్బుద్ధితో గతం మరచి వచ్చి చేరతాడేమో. ఆ మాట అతన్ని అడిగి చూడు. నా బోటి ఒక పాపిని కర్ణుడు తల్లిగా పొందినందుకు జీవితంలో ఎంతటి అవమానము ఆపదలు అనుభవించాడో. అత్త అత్త, బయలుదేరు. చివరకు యుద్ధానికి తాంబూలాలు పుచ్చుకొనడమైనది. తరువాత జరగవలసిన కార్యక్రమం ఏమిటి? యుద్ధశాస్త్ర ప్రకారం మొట్టమొదట దళపతి ఎన్నిక జరగవాలి. మహావీరుడు కర్ణుడే దళపతి. దుర్యోధన, తొందరపడవద్దు. మహావీరుడన్నంత మాత్రమున ఆ పదవి లభించదు. వయసు అవసరమా? సందేహమా? వయోవృద్ధులైన వారికి విల్లిస్తే చేతికర్రగా ఉపయోగిస్తారు. అట్టి విల్లెక్కు పెట్టుటకు నాబోటి యువక వీరులే అర్హులు. వట్టి మతకర ఉండేది. తాత, కోపపడవలదు. కర్ణుని మాటల్లో అర్థమున్నది. లేదు, 6 బయలులో బాణాలను ప్రయోగం చేసినంత మాత్రముననే అది శౌర్యము కాదు. వ్యర్థ ప్రసంగం, వట్టి వాచాలం. శౌర్యమే ఉంటే వచ్చిన నెదిరించవలే. కర్ణ, మాటలతో పాటు వైషమ్యములు పెరుగును. ఓర్పు అవసరం. నా మాట ఆలకించండి. కర్ణుని కన్నా ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు. ఇది గుర్తుంచుకోండి. అక్షరాలా నిజం. తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు. మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు. అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది. అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారులు భీష్ములే అర్హులు. ఈ సైన్యాధిపత్యం వారిదే. బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి. పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచిక పుల్లకు ఎవరూ పట్టం కట్టి ఇవ్వరు. ఇది నా ఉద్దేశం. మిత్రమా, నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నవమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు. తల్లి తప్పిదం పుత్రుడు మోస్తున్నాడు. నా పాపమిది. ఏం చెయ్యను అమ్మా? కర్ణ, మహావీరుడవు, కలతపడకూడదు. నా క్షేమమే నీ ధ్యేయం. అది మరువకు. విజయం మనకు ముఖ్యం. దుర్యోధన, పితామహులు భీష్ములే దళపతి కాగలరు. మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం. అలాగే కానివ్వండి. తాత భీష్ములే దళపతి. ప్రభు, ఇదిగో వీర ఖడ్గం. సంతోషం, కృతజ్ఞుడను. సర్వసేనాపతి, ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా? అవును, ఇప్పుడే నియమించగలవాడను. మహాజనులారా, ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచి పోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు. దానిని బట్టి భీష్ముడైన నేను, ద్రోణాచార్యులు, వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము. తరువాత శల్యుడు, భగదత్తుడు, భూరిశ్రవుడు వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను. మూడవదిగా 100 మంది సహాయముతో పోరు సల్పు సమరథులుగా కృతవర్మ, కృతలోచనుడు, కనకసేనుడు అయిన ఈ ముగ్గురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరు సలుపు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను. దుర్యోధన! నేను అర్థరథుడనా? సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా? భీష్మ, శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా దళపతిగా మహావీర వీకు నీవు నన్నెదిరించి నిలబడి పోరాడు. చేపట్టు నీ ఖడ్గం. నా మీద ఒట్టు. ముందు నీవా ఖడ్గమరులో ఉంచు. దుర్యోధన, నేను అర్ధరథుడనా? నా మాట విను. ఖడ్గమరులో పెట్టు. భీష్మ, అసూయ కారణముగా పగ సాధించకూరు దుర్బుద్ధివి. దళపతిగా అర్హత గల వాడివేనా? న్యాయం ఆలోచించి చెప్పు. న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు.
ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు. గుంటె నక్కకు పెత్తనమిస్తే పొలాల్ని పాడు చేస్తుంది, స్వార్థం చూసుకుంటుంది. అట్టి పెద్దరికమే నీది. ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు. కర్ణ, నేడు నేను నీ దళపతిని. మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ పో. మిత్రమా, నీ ప్రేమజాలంలో కాదు, నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! నిండు సభలో ఇదే నా నిర్ణయం. భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథుణ్ణే కాదు, అతిరథునిగా కూడా యుద్ధము చేయను. అతడు లేని రణరంగంలోనే నా వీరకరవాల విహారం, వైరి వీర సంహారం, నా మిత్రుని విజయ పతాక ప్రళయ విన్యాసం. నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నాను, భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను. కర్ణ, ఇది సత్యం. కర్ణ, మిత్రమా, మిత్రమా, కర్ణ, మిత్రమా, కర్ణ. అన్నా అన్నా, ఏం జరిగింది? ఎవరెవరి బాధలు వారికి ఉన్నాయి. చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను. ఇదెవరికి అర్థమవుతుంది? చ నీకు మిత్రుడని నేను. పోనీలే, నాకు నా కడపడి స్థానం ఇచ్చి ఆ వృద్ధ సింహము నన్ను శాసించినప్పుడు చూస్తూ ఊరుకున్నావే. నీవు నాయకుడువా, శాసించగల చక్రవర్తివా? నా ప్రాణం నీకు అవసరము, కానీ నా మానమర్యాదలు మంచగలవాలి. ఈ పాటిదే కదూ మన మైత్రి. ఛే, అంతా నా వ్రాత, నా స్నేహభావం ఆత్మ వినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది? అంతా విధికృతం. ఆ పుణ్యవతి నా కన్న తల్లే నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువు. ఇది సత్యం. బిడ్డ కర్ణ, రాజమాత, నేడెంత సుదినము! కుంతీదేవియే నా కోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లి ఓలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. రండి, తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. ఈ పీఠం అలంకరించండి. నా భార్యను పిలుచుకొస్తాను. వద్దు, ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు. నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలేను. ఉండు బాబు. పలహారం ఏదైనా తెస్తానమ్మా. నిన్ను చూస్తేనే ఆకలి తీరింది. ఉజ్వలమైన ముఖారవిందం. నా పైన ఎంత వ్యాజమైన కరుణ! వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం, మీ నోట మంగళవచనము. నా వడలు జలధరిస్తుంది తల్లి. నా భాగ్యం. కర్ణ, ఈ హృదయం ఉన్నదే, ఇది దేవుని అద్భుత బహుమానం. మానవుని అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయు ఒక ప్రత్యేక యంత్రం. అది మాత్రమేనా? సుఖము కలిగితే సంతోషించడం, బాధ కలిగినప్పుడు విచారపడడం, విచారం తప్పని గమనించి క్షోభించడం, ఇట్టి గుణాలే దాని స్వభావం. అదే వర్ణనాతీత సృష్టి శిల్పం. నీవు సరిగినదేదో తలుచుకొని మాట్లాడుతున్నావు. నా తలంపు అది నిరంతర వేదన. పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరమనవలే. కారుణ్యము లేని హృదయం ఒక పడతికి, అది మాతృదేవికి. విధినే సాకుతో నేరస్తులను తప్పించగలం, కాని ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా? తనయునకు తల్లి చేసిన ద్రోహం ఘోరం.
కుక్క బ్రతుకమ్మా నా స్థితి. తల్లి నన్ను పరికించండి, తల్లి నన్ను పరికించండి. నా కనులు రగులుతున్నవి, రక్తం బుడుకుతున్నది, దేహము వణకుతున్నది, నా కలములు అదురుతున్నవి. ఇది బిడ్డలకు సహజం. ఆ తల్లే ఎదుటి పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా, నరకమా? లేదు, నాకట్టి భయమే లేదు. ప్రతీకారమే నాకు స్వర్గం. బహు పుణ్యవతి బాబు నీ తల్లి. కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది. నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం, నీకు స్వర్గం. నీ తల్లే వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? తెలిస్తే చెప్పండి. ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా? ఇదిగో నేనే ఆ పాతకిని, నేనే నీ తల్లిని. నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినట్టి వ్యూహమా ఇది? అమ్మా, తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం! ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా? అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు! కరుణ! నన్ను నమ్ము, ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి. ఇది సత్యం. నా తల్లి ధర్మం వేరం జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత. నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. ఎవరైనా ఆ తల్లి? అవును, ఈ పెట్టే అది. ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ. అమ్మా, నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. అమ్మా, మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర. అమ్మా. బిడ్డ, కర్ణ, బాబు, బాబు, అమ్మా, అమ్మా, నా బాబు. దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది. మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. వేరే వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారిపోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశారు. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల ఐదుగురి కంటే పెద్దవాడవు కాను. నీవు వచ్చి వారితో కలిసి ఉండవని. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావాలని. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని చటించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి, న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, భరించలేని ఈ సూలముల వంటి మాట. అమ్మా, నన్ను మన్నించండి తల్లి, తమని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యమిచ్చాడు. రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును పట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము.
రాలిన ముత్యాలు చేర్చడమా కూర్చడమా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తబోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కర్ణ, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కానీ నాకు 2 వరములు ఇవ్వు. వరములా? తవరిక నమ్మిమ్మంటారా? అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య. అమ్మా, అర్జునుని అంతము చేయుటకై నా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5, అర్జునుడు తెచ్చిన నాతో 5. అందువల్ల ఏదేమైనా 5 కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక్క వరం, నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి. అర్జునుని మీద నాగాస్త్రం 2వ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్లి నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా 2 వరములు ఇవ్వాలి. నీకు నేను వరములివ్వనా? వరములిచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త యోచించి చెప్పండి. ఇది నాకు మాటివ్వండి తల్లి. సరే, అంతా భగవదేచ్ఛ. నీ మాటే కాని 2వ వరం. 2వ వరం. 2వ వరం. పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక అయ్యో, నీ నోటితో ఆ మాటను. నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడో మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది నా 2వ వరం. ఇది ఏం వరం బాబు? గుండెలు చీల్చు వరం. బ్రతుకి అప్రతిష్ట తెచ్చి పెట్టి నీ చావుకానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట. ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే, ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను మరి. పొంది తల్లి. ఎవరిది? తమ్ముడా? రారా, ఇలా కూర్చో. అదే, నీకు నిండినవి 100 ఏళ్లు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతముగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను.